అవును. సార్ ఇప్పుడు కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేశారు కదా సార్! అది వాళ్ళు బలవంతంగా రాజీనామా చేపిచ్చారు. ఎవరైతే మీకు బలవంతంగా రాజీనామా చేపిచ్చారో వాళ్ళ మీద జస్ట్ ఒక కంప్లెయింట్ ఇవ్వండి. వెంటనే మిమ్మల్ని తీసేసుకుంటాం అన్నట్టు చెప్తున్నారు. ఇనివాడు వెర్రివాడైతే చెప్పేవాడు వేదాంతనో సామెత ఉంటది. హ్మ్. అరే భయ్! ఆడోళ్ళకి నువ్వు రాజీనామా అయ్యో! చేయమంటారు, రాజీనామా చేస్తే నీ ఉద్యోగం ఊడిపోయింది. హ్మ్. డైరెక్ట్‌గా మీకు వాలంటీర్ వ్యవస్థ సరే రాజీనామా చేసిన వాళ్ళు కాసేపు పక్కన పెడదాం. హ్మ్. మిగిలిన 2,57,000 మందిలో ఎంతమంది? ఓ 50,000 మంది రాజీనామా చేస్తే మిగిలిన 2,00,000 వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే నేను. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావు కదా ఏడ అన్నట్టుగా. కంటిన్యూ చేస్తున్నారు? ఇంకో కొంతమంది ఇప్పుడు ఏడ కంటిన్యూ చేస్తారో చెప్పండి ఒకసారి. హ్మ్. ఎక్కడ కంటిన్యూషన్ లేదు. రెండో పాయింట్ ఏంటంటే వ్యవస్థకి ప్యారలల్ వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జన్మభూమి కమిటీ లాంటివి ఏర్పాటు చేసుకుంటారు. హ్మ్. వాలంటీర్ చేసే పనులు వాళ్ళతో చేయిస్తారు. దానికి వాళ్ళు సమాయత్తం చేస్తున్నారు. హ్మ్. ఓకే. ఎప్పుడైతే ఎన్ఆర్ఐ వింగ్ వచ్చి పనిచేసిందో బ్రహ్మాండంగా వాలంటీర్లు అందరినీ మడతెట్టేశారు. 5 ఏళ్ళు డబ్బులు ముందే ఇచ్చేసారు వాళ్ళకి. హ్మ్. చాలా మంది మనకి ఇంటెలిజెన్స్‌ని నమ్ముకుంటాం కదా! గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే దెబ్బ తగిలింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే దెబ్బ తగిలింది. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.